హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే. సండే రోజు మేము చర్చికి వెళ్ళి రాగానే వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము, మళ్ళీ చేపల కోసం అని చెప్పి. ఈసారి చేపలు ఎవరికి ఎక్కువ పడ్డాయో మీకు చూపిస్తాను, వచ్చేయండి. వెనక్కెళ్ళు. హాయ్. ఎక్కండి, ఇంకా ఉంటారు ఇక్కడే. ఇక్కడ ఉండిపోతారా? మేము వెళ్ళిపోతాం. ఉండు ఉండు, నువ్వు ఉండు, రావద్దు సరేనా? హెల్మెట్ ఇచ్చేసా మాకు. జాయిన్ ఉండిపోనాను ఇక్కడ. ఎవరిని కొడతారే? ఇంకా మేము డైరెక్ట్గా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు. వదిన వాళ్ళు ఇంటికి వెళ్ళే ముందు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అక్కడ ఇంకా పిల్లలకి టిఫిన్ వేసి ఇచ్చేసి ఇంకా కాసేపు కూర్చొని ఇంకా బయలుదేరాము చిన్నగా అండి. ఇంకా అట్లయితే నేను వేసుకుని తిన్నాను ఇప్పుడు దాకా పిల్లలకి, అలాగే మా వారికి పెట్టేశాను. ఇంకా మా అత్తయ్య చర్చికి అయితే వెళ్తుంది. ఇంకా నేను టిఫిన్ తినేసి మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము. అయితే చేసేసాను. పిచ్చిదానిలాగా ఉన్న జుట్టు అంతా ఎగిరిపోతుంది. అండ్ బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇంకా నూనె పెట్టేసుకుంటా. ఇంకొంచెం అంట్లు ఉన్నాయి, అక్కడికేసి ఇంకా స్టార్ట్ అయిపోతాము. ఫోన్ ఛార్జింగ్ కూడా తెచ్చాను. పెద్ద ఛార్జింగ్ డౌన్ అయిపోతుందండి. ఇంకా అందుకని చెప్పి ఛార్జర్ కూడా తెచ్చేసుకున్నా. వాళ్ళకి నూనె కూడా పెట్టేసుకున్నా. ఇంకైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నామండి. వారు కూడా రూమ్కి తాళం వేసి వస్తారు. ఇంకా అత్తయ్య అయితే చర్చికి వెళ్ళిపోయారు కదండి. ఇంకా మేము ముందుగానే చెప్పాము వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పి. ఇంకా వదిన వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి, ఇక్కడ నుంచి నన్ను చూసేటప్పుడు నవ్వకండి. నేను కళ్ళు అయితే చాలా మంటలు వస్తున్నాయి. ఇంకా అందుకని చెప్పి అలా పెట్టేసుకున్నది. పెట్టుకున్న కాడి నుంచి అసలు కళ్ళు చల్లగా ఉన్నాయంటే నిద్ర కూడా వచ్చింది. మా వారు చూపిస్తే బాగానే ఉన్నావులే అని చెప్పి నవ్వుతున్నాడు. ఇంకా అక్కడి నుంచి ఇంకా తీయలేదు. ఇంకా చూసేవాళ్ళు ఏవైనా అనుకో, నాకెందుకులే అని చెప్పి ఇంకా నేను అలాగే పెట్టేసుకొని మా వదిన వాళ్ళ ఇంటి దాకా అలాగే వెళ్ళిపోయాను. ఇంకా వెళ్ళేదారిలో ఎండ అయితే చాలా బాగుందండి, ఎక్కువగా ఉంది ఎండ. ఇంకా మా వైపు అయితే విజయవాడలో ఎక్కువగానే అనిపిస్తుంది ఎండ అనేది. ఇంకా చూసేవాళ్ళు మీ ప్లేసుల్లో అంటే మీరుండే ఇంటి దగ్గర కానీ ఊర్లో కానీ ఎండ అయితే వస్తుందో లేదో కామెంట్స్లో చెప్పండి. ఇంకా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఆ నూనె పెట్టగానే జిడ్డుగా అయిపోయింది మొహం అంతా. ఇంటికి వచ్చేసాం. ఇదిగోండి, ఇంకా రాగానే భోజనం చేసుకొని నేనైతే కొంచెం గోరింటాకు అది కోస్తున్నాను. మా వారైతే చేపల కోసం అని చెప్పి ఎర్రలు తీస్తున్నారు. అక్క తమ్ముళ్ళు ఇద్దరు కష్టపడుతున్నారు. ఒక్క ఎర్ర దొరకట్లా. కోయండి గోరింటాకు. చూడండి ఎంత వచ్చింది. కేజీ 3,000 వచ్చింది. అమ్మా, కేజీ 3,000 అంట గోరింటాకు. ఏవదినా? కేజీ 3,000 అంట గోరింటాకు. ఎవర్రా, డాడీయా? ఎర్రలు తీస్తున్నారు. మేమైతే ఇక్కడ గోరింటాకు గోంగూర అంటున్నా, గోరింటాకు తీస్తున్నాం. చాలా పెద్దది. పిల్లలకి వస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నావురా? చేపలకి వెళ్తున్నా. నేను గోరింటాకు అయితే కోసేసుకున్నా. ఇంక ఇంట్లోకి వచ్చేస్తా. వాళ్ళు ఇంకా ఎర్రలు ఇంకా దొరకట్లేదు. వాళ్ళకి చూస్తున్నారు అక్కడక్కడ దొరుకుతాయో అని. ఇక్కడ రేక్కే చెట్టు ఉంది. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. దీనికి ఇప్పుడెప్పుడు వస్తున్నాయి పూత. ఇప్పుడే పూత వస్తుంది. దీనికి ఫ్లవర్స్ ఉంటాయి కదా, చిన్నప్పుడు ముక్కు బుడక ఇట పెట్టుకునేవాళ్ళు. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చెట్లు ఉంటాయి రేగ్గాయలని. అయ్యో, ఇది గట్టిగా ముక్కు ఉడకపోతుందా అని చెప్పి అనుకునేవాళ్ళం. ఇదిగోండి, పిల్లలు మేమందరం కలిసి ఇంకా అప్పుడు వచ్చాం కదా చేపల చెరువు దగ్గరికి, అక్కడికే వచ్చేసాము. అప్పుడు వచ్చాం కదా చేపలకని, అదే తోటకు వచ్చాం.
అప్పుడు చిన్నగా ఉన్నాయి చెట్లు, ఇప్పుడు చూడు పెద్దగా అయిపోయినాయి. అదిగో పై పైన చూస్తుంది చూ చేపట్టు. మామిడి చేప పట్టిందండి. కొరమేన కాదు, గురక. కొరమేన అనుకునే వాళ్ళు గురకను పట్టింది. చిన్నగా చిన్నగా పడిపోతారు. బంతి పువ్వు తోట కదా, అటు వెళ్ళలేం. అమ్మా చేపలు ఎక్కడ దొరకలేదు, వేరే చోటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఇంకా చేపలన్నీ పట్టేసామండి. లాస్ట్లో ఇంకా కాసేపట్లో ఇంటికి వెళ్ళిపోతాం అన్నప్పుడు వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా చాలా చేపలు అయితే పడ్డాయి. ఇంకా అప్పుడు తీయడం కుదరలేదు. ఇంకా కూర్చొని కాలు చేతులు కడిగేసుకొని ఇంకా వీడియో అయితే చిన్నగా తీస్తున్నాము మాట్లాడుకుంటూ. అక్కడ దాకా ఒక్క చేప పడలే, ఇక్కడ ఎన్ని చేపలు. అక్కడే గోతం నిండా వచ్చినాయి చేపలు. పైనే ఉన్నాయి. ఇంతకన్నా పెద్ద చేపలు పట్టావే. ఒక్క చేప పోయింది పెద్దది, 2 కేజీల చేప. అది ఏం పేరు దాని పేరు? ఇక్కడ దాకా వచ్చిందా? కొంచెంలా తప్పించుకుంది అది. 2 కేజీలు ఉండిద్దా నిజంగా? 2 కేజీల చేప పోగొట్టాడు. ఇప్పుడు దాకా కూర్చొని వెళ్ళిపోయాడు అన్నయ్య. 2 కేజీలు చేప పడిద్దన్నా. మంచి నీళ్ళు బాగున్నాయి. ఓపిక అయిపోయింది నాకు, మా వదినికి, మా అన్నయ్యకి. అదిగోండి మా వారు ఒకటే పడుతున్నారు. చాలాసేపు నుంచి చేపలు బట్టి ఇంకా కూర్చున్నాం. బాగా పడ్డాయి చేపలు కూడా. మొహాలు కూడా ఎండిపోయినాయి. నేను ఇలా 2 చేపలు పట్టా 2 సార్లు. అలాంటి పెద్దవి పట్టవే, పెద్దవి. పెట్టుకో. ఇంటికి చలో చలో. చేపలన్నీ దీంట్లో ఉన్నాయి. రైట్ రైట్. పట్టాము చూపిస్తాము. చేపలు అన్నం అవుతుందా?
మాటలు చెప్తా మాట్లాడుతూ చెప్పిద్దిరా. నువ్వు నేర్చుకుందా ఇంకా భోజనాలకైతే అందరం కూర్చున్నామండి. ఇంకా కూర అలాగే చేప ఎప్పుడైతే అయిపోయింది ఇంకా పిల్లలు మేమందరం కలిసి తినేసాము. ఇంకా ఆ రోజునే వచ్చేసాము. ఇంకా ఆ రోజు అక్కడే ఉండి ఇంకా ఈ వీడియో ఇక్కడతో నేను ఎండ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.